నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగచేసి తినని, వారిని పుట్టించిన వాడను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుమని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మహిమ నిమిత్తమే మనము సృజించబడ్డామన్న విషయాన్ని మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి. మన సొంత తెలివితేటల వల్ల, మన సొంత జ్ఞానం వలన, మన తల్లిదండ్రుల జ్ఞానం వల్ల, వాళ్ళ తెలివితేటల వల్ల, మన బంధుమిత్రుల వల్ల, వాళ్ళ మహిమ నిమిత్తమే మనము సృజింపబడలేదు. మనము దేవుని యొక్క మహిమ నిమిత్తమే మనము సృజించబడ్డాం. దేవుణ్ణి మహిమపరచడానికి మనము సృజించబడ్డామన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. మనం ఈ రోజున ఏ స్థితిలో ఉన్నప్పటికీ మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని మహిమపరిచే నిమిత్తమే మనము సృజించబడ్డాము. ప్రియమైన వారులారా, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము. దేవుని యొక్క నామం పెట్టబడ్డాము అంటే క్రీస్తుని అంగీకరించినటువంటి మనము క్రీస్తు వారము. కాబట్టి మనము క్రీస్తు నామమును పెట్టబడిన వారము గనుక వారిని అందరినీ తెప్పించమని వాక్యం సెలవిస్తుంది. నేనే వారిని కలుగు చేసినని, వారిని పుట్టించిన వాడను నేనే. మనల్ని దేవుడు కలుగు చేశాడు. ఈ విషయం మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకంలోకి వచ్చామంటే దానికి కారణము మరి దేవుడే. దేవుడు మన యొక్క ప్రణాళిక, దేవుని దృష్టిలో మన యొక్క ప్రణాళిక, మన భవిష్యత్తు, మన యొక్క సమస్తము పుట్టడం దగ్గర నుంచి మరణించటం వరకు మరి దేవుని యొక్క చేతిలోనే మనది ఉన్నది. కాబట్టి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, వారిని పుట్టించిన వాడను నేనే. మనల్ని పుట్టించాడు మాట. ఈ లోకంలోనికి మనల్ని పుట్టించి మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి అన్నటువంటి ఆలోచన, ఉన్నతమైన ఆలోచనలు కలిగినటువంటి దేవుడు. మనం మంచిగా ఉండాలని ఆలోచించేటటువంటి దేవుడు. ఆయన మహిమ నిమిత్తమే మనం సృజించబడ్డామనే జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల పట్ల మనం ఎంతో కృతజ్ఞత కలిగిన వారంగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి వాళ్ళనే చూసి వాళ్ళతోనే మనం జీవితాన్ని గడిపి ఉన్నాం. కాబట్టి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ హృదయాలను ఎరిగి, వాళ్ళ ఇష్టము, వాళ్ళ కోరిక నెరవేర్చాలని మరి తల్లిదండ్రులు మన కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ కొరకు ఇది చేయాలి, అది చేయాలని ఎన్నో ఆశలు కలిగి మరి వాళ్ళ గురించి ఎప్పుడు మన హృదయంలో మనం చనిపోయేంత వరకు ఒక ఆలోచన అనేటువంటిది మనకు కలుగుతుంది. ఎందుకంటే మనుషులుగా మనం ఈ లోకంలో జీవించడానికి కారణము మరి వాళ్ళే అనుకుంటాం. కానీ మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనతో ఈ రోజున ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నా మహిమ నిమిత్తము, దేవుని యొక్క మహిమ నిమిత్తమే మనం సృజించబడ్డాము. దేవుడు అందుకొరకే మనల్ని పుట్టించాడు ఈ లోకంలో. ఆయన మహిమపరచడానికి మనం ఏం చేయాలి? ఆయన యొక్క నామం పెట్టబడినటువంటి మనం ఏం చేయాలి? మరి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన యొక్క ఉద్దేశములను నెరవేర్చేవారుగా ఉండాలి. మనం ఇతరుల విషయాలు కాదు, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేయగలుగుతాం, దేవుని స్తుతించాలంటే మనం ఏం చేయగలుగుతాం అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క మహిమ నిమిత్తం మనం సృజించబడ్డామన్న విషయాన్ని గుర్తుంచుకొని దేవుని యొక్క మరి మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి మనము కలుగజేసినటువంటి దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఎప్పుడూ స్తుతియాగం చెల్లించుకుంటూ ఎప్పుడూ ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన గణపరిచి ఆయన ఏదైతే చేయమంటాడో వాక్యంలో మరి ఇతరుల సేవకుల ద్వారా మరి ఇంకా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మరి మన హృదయంలో దేవుని యొక్క ఆలోచన అనేది మనకు ఉంటుంది కనుక ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుని మహిమపరిచేవారుగా ఉంటాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆయన మహిమపరచడానికి ఏ విధంగా మహిమపరచగలుగుతాం? ఆత్మతో, సత్యంతో, అంతేకాకుండా మన యొక్క శరీరంతో, మన యొక్క సమస్తంతో, మన ధనముతో, మన సమయంతో, మనకున్నటువంటి టాలెంట్స్తో, మనకున్న సమస్త ఈవులతో దేవుని మహిమపరిచేవారుగా మనం ఉండాలి. ఆ విధంగా మనం జీవించినట్లయితే మరి మనం సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క ఉద్దేశములను నెరవేర్చేవారుగా ఉంటాం. మనకిష్టమైనది, మన తల్లిదండ్రులకు ఇష్టమైనది, మనతో కలిసి ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టమైనది కాదు, మనల్ని సృజించినటువంటి
సృష్టికర్త ఒక ఉద్దేశం కొరకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆయన్ని మహింపరచడానికి మాత్రమే మనం సృజించబడ్డాం. మనల్ని పుట్టించినటువంటి ఆ దేవాది దేవుడికి కృతజ్ఞులై మనం ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నీ మహిమ నిమిత్తమే మేము సృజించబడ్డాం. నీ నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించమంటున్నావు. నేనే వారిని కలుగజేసిన వారిని పుట్టించిన వాడిని నేనే అంటున్నావు ప్రభువా. సహాయం చేయండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని సృజించిన దేవుడు, నీ మహిమ నిమిత్తమే వాళ్ళని ఏర్పాటు చేసుకున్న దేవుడు, వారిని కలుగజేసిన దేవుడు, వాడు పుట్టించిన దేవుడు కనుక నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తెరవచేసి తండ్రి నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా, నీ వాక్యానుసారమైన జీవితాలను జీవించేవారుగా, సమయాన్ని ధనంతో సమయంతో తండ్రి నాయన వాళ్ళకున్న టాలెంట్స్తో వాళ్ళకున్నటువంటి సమస్త ఈవులతో ప్రభా నీ ఉద్దేశం నాయన నీ హృదయాన్ని ఎరిగి ప్రభా నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతా నీ రకాల నీళ్ళు భద్రపరచండి. గడిచిన దినాన్ని మమ్మల్ని మా కుటుంబాలను కాచి కాపాడి దేవానికి స్తోత్రములు. ఈ దినమంతా నీ హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మా కుటుంబాలను కాచి కాపాడి నేను మహింపరిచే బిడ్డలుగా, నేను గణపరిచే బిడ్డలుగా, నీకు మంచి నాయన మంచి మనసు కలిగి నేను సేవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థన వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.